నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరల్డ్ టూరిజం దినోత్సవాన్ని విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్టు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ను ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని అన్నారు. అంటే వెళ్ళడానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంట్లో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్కి సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఉంది. ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతాయి. విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం తన క్యాంపు కార్యాలయంలో ఆమె ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం విలేకరులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం 5వ స్థానానికి వచ్చిందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందని అన్నారు. అలాగే గ్రామ సడక్ యోజన 4వ దశలో 25,000 గ్రామాల అనుసంధానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. త్వరలో విశాఖపట్నం రైల్వే జోన్ పట్టాలెక్కబోతుందని పేర్కొన్నారు. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్టయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి గట్టున హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో రేలంగి దిట్టని కొనియాడారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి హాస్య నటుడని రేలంగి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు. పక్కకు రావాలని కోరుకుంటున్నాం. పదపదలోకి తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం వడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ అన్న అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. వెంకటేశ్వర గారు దీని మీద ఈ షీల్డ్ మీద ఏంటా కొంచెం అడ్డే ఉంది, వెనకాల ఇలా కనబడు. మరి ఈ రోజున ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ చేపట్టడం జరిగింది. మరి అందరూ కూడా సుమారు 44 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి వారందరూ కూడా చాలా చక్కగా వారి చిత్రలేఖన అభ్యాసం చేయటం జరిగింది. మరి అందరూ కూడా మొక్కలు పెంచాలని, నీటిని వృధా చేయకూడదని, మనం ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్పి అందరూ కూడా ఇందులో చిత్రలేఖనంలో చూపడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈరోజు మీ నుండే, పిల్లల నుండి, విద్యార్థుల నుండి ఇప్పుడు అంతా మారాలి. ఇప్పుడు సొసైటీ అంతా కూడా మొత్తం కల్మిషంగా తయారైపోయింది. అన్నీ కూడా గాలి, నీరు, వాటరు అన్నీ కూడా. వాటర్ అయితే మా చిన్నతనంలో వాటరు కొనుక్కుంటారు అని బ్రహ్మంగా చెప్పేవారు అనేవారు, అది ఇప్పుడు నిజమైంది. అలాగే రాబోయే కాలంలో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది మనకి. మరి వీటిని అన్నిటినీ నిర్మూలించడం కొరకు మా రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి ప్రయత్నాలన్నీ మేము చేపట్టడం జరుగుతుంది. క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘుమండ తేజశ్రీ, రొటేరియన్స్ ఎం వెంకటలక్ష్మి, పెనుమత్సు వెంకటేశ్వరరాజు, వివి హనుమంతరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, బోడపాటి రామకృష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది తీర పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించాలన్న ఎన్జీటీ తీర్పును అమలు చేయాలని కోరుతూ ఈ ప్రాంత గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజా సంఘ నాయకులతో కలిసి అంతర్వేది దేవస్థానం నుండి కేశవదాసుపాలెం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న 500 మీటర్లు ఆక్వా చెరువులను తొలగించాలని, ఎన్జీటీ తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండి పర్యావరణం పచ్చని చేలు, ఎక్కడ త్రవ్వినా మంచినీరు దొరికేవని గుర్తు చేశారు. అనధికార చెరువుల వల్ల త్రాగడానికి త్రాగునీరు లేక నెల ఆదాయం ఇచ్చే కొబ్బరి చెట్లు మోడి వారుతున్నాయని అన్నారు. సంవత్సరానికి 3 పంటలు పండే సారవంతమైన భూములు ఆక్వా చెరువుల వల్ల ఉప్పునీటి కొయ్యలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భూగర్భ జలాలు కలుషితమై ఎన్నడూ లేని కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో అతలాకుతలమవుతున్నారని తెలిపారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తక్షణం ఎన్జీఈ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరంలో ఉన్న యువ బాల గణపతి స్వామివారి చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్న సమారాధన నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో పాల్గొన్నారు. 27 కేజీల లడ్డూను ఇదే గ్రామానికి చెందిన నల్ల సత్యనారాయణ సోదరులు 45,000కు పాడుకున్నారు. చవితి మహోత్సవాల్లో మొత్తానికి 76,700 ఆదాయం సమకూరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైకిల్ వినియోగం ద్వారా చేకూరనున్న ఆరోగ్యం, మేలైన పర్యావరణం భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఎస్కేఎస్టీ జూనియర్ కళాశాలలో ఎంపికైన జిల్లా స్థాయి క్రీడా జట్లు, పాల్గొన్న 250 మంది విద్యార్థులు. ప్రజల్లో చైతన్యం తెచ్చిన తాపి ధర్మారావు రచనలు తణుకులో స్పష్టం చేసిన గవర్నమెంట్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్. పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేసిన తణుకు 4వ వార్డ్ గుమ్మపాడు గ్రామ తెలుగుదేశం శ్రేణులు. చిన్నతనం నుంచి పరిశుభ్రతపై అవగాహన కలిగించాలి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉద్బోధించిన జగన్నాథపురం గ్రామ సర్పంచ్ చంద్రిక. విజయవాడలో ఈ నెల 27వ తేదీన వరల్డ్ టూరిజం దినోత్సవం, రాజమండ్రిలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి. తీర ప్రాంత ఆక్వా చెరువులను తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన అంతర్వేది ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.